తెలంగాణ బీజేపీలో ముదురుతున్న కోల్డ్ వార్. ఢిల్లీ పెద్దలు చెప్పినా వినని రాష్ట్ర నేతలు. కమలం పార్టీలో లోపించిన సమన్వయం. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పర్యటనలు. నాయకుల ఈగోలతోని కేడర్ల అయోమయం. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం అస్సలే కనిపిస్తలేదు. మొన్ననే ఢిల్లీ నుంచి పెద్ద నాయకులు వచ్చి కొందరి నేతల మధ్య ఉన్న పంచాయతీలను తెంపి వెళ్ళిపోయిర్రు. కానీ మళ్ళీ పాత కథే రిపీట్ అవుతాంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా రాష్ట్ర కమలం నేతలు నడుచుకుంటుర్రు. పార్టీ పిలుపునిచ్చిన ప్రోగ్రాంలల్లో కూడా ముఖ్య నాయకులు వేర్వేరుగా పోతాండ్రు. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఎట్లయినా అధికారంలోకి రావాలన్నదే కమల దళం అసలు లక్ష్యం. దీనికోసం పై స్థాయిల ప్లాన్లు బాగానే వేస్తాండ్రు. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం పెద్ద నాయకుల నడుమ ఆశించినంత కలిసికట్టుతనం కనిపిస్తలేదు. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చే కీలక నిరసన ప్రోగ్రాంలల్లో కానీ, జనాల సమస్యల మీద కానీ చేసే పోరాటాలల్లో కానీ అందరు ముఖ్య నేతలు ఒక వేదిక మీద కనిపిస్తలేరు. ఇది ఇప్పుడు పార్టీల పెద్ద చర్చకు దారితీసింది. ఎవరికి తెలియకుండా ఇంకొకరు జిల్లాలల్లో సొంతగా పర్యటనలు ఖరారు చేసుకుంటాండ్రు. ప్రభుత్వం మీద కూడా వేర్వేరుగా స్టేట్మెంట్లు ఇస్తాండ్రు. ఇటువంటి పనులతోని బీజేపీ క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు ఎన్ని హెచ్చరికలు చేసినా గ్రౌండ్ లెవెల్ల లీడర్లు మాత్రం తమకు నచ్చినట్టే చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, లోకల్ బాడీ ఎన్నికలు, ప్రజా ఉద్యమాలు లాంటి అంశాల మీద నాయకుల నడుమ కుదరాల్సిన సమన్వయం అస్సలే కుదురుతలేదు. దీని మీద కొందరు రాజకీయం తెలిసిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటుర్రు. ఇంకో దిక్కు పెద్ద పార్టీలలో గిసొంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయని, వాటిని పార్టీలనే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటామని బీజేపీ నాయకులు పైకి చెప్తుర్రు. ఏ పొలిటికల్ పార్టీలైనా ఇసొంటివి ఉండవచ్చు. కానీ వాటి ప్రభావం జనాల మీద పడకుండా, పార్టీ ఐక్యత మీద అనుమానాలు రాకుండా చూసుకోవడం మరీ ముఖ్యం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ గా ఉంది. ఇటీవల కాలంలోనే రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సంస్థాగతంగా మరింత బలపడేందుకు చర్యలు తీసుకుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కార్యకర్తల సమన్వయం, జిల్లా స్థాయి మీటింగ్లు, బూత్ కమిటీల బలోపేతం మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు రాష్ట్ర నేతలు చెప్పుకొస్తున్నారు. పార్టీలో ఎసొంటి విభేదాలు లేవని, సంస్థాగత నిర్ణయాల ప్రకారమే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని వాళ్ళు అంటుర్రు. బయట జరుగుతున్న ప్రచారానికి వాస్తవాలతో సంబంధం లేదని చెబుతుర్రు. కానీ వేరే పార్టీల మాత్రం బీజేపీ అంతర్గత ముచ్చట్ల మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. నాయకుల నడుమ సమన్వయం లేకపోవడం వల్లనే పార్టీ అనుకున్నంత స్పీడ్గా ముందుకు పోతలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్యనే బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు హైదరాబాద్ల రాష్ట్ర అధ్యక్షునితో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలతోని విడివిడిగా మీటింగులు పెట్టిర్రు. అంతర్గత లొల్లిని పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఢిల్లీ పెద్దలు స్పష్టంగా చెప్తున్నారు. కానీ జాతీయ నేత విమానం ఎక్కి ఢిల్లీ పోవడమే ఆలస్యం. మళ్ళా ఇక్కడ నేతలు పాత పద్ధతులనే పాటిస్తాండ్రు. బీఆర్ఎస్ కాంగ్రెస్లను గట్టిగా టీ కొట్టాల్సిన సమయంలో సొంత పార్టీ నేతల మీదనే లోపాయకారి విమర్శలు చేసుకోవడం కమలానికి పెద్ద మైనస్గా మారుతోంది. మీడియా ముందు రాకుండా వేర్వేరు రాగాలు వినిపిస్తాండ్రు. జాతీయ నాయకత్వం తెలంగాణ బీజేపీ పరిణామాలను చాలా సీరియస్గా గమనిస్తాంది. పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా సరే ఊరుకునేది లేదనే సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో క్రమశిక్షణ ఉల్లంఘించే వారికి కఠిన హెచ్చరికలు ఉండవచ్చునని అంటాండ్రు విశ్లేషకులు.
చూశారు కదా తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందో. మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.